శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం. యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థ నమస్తస్సై 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 నమో నమః. ఈరోజు ఈ వీడియోలో 2025-2026 విశ్వావసునామ సంవత్సరం యొక్క మేషరాశి వారి యొక్క ఫలితాలు తెలుసుకుందాం. ఈ మేషరాశి వారికి విశ్వావసునామ సంవత్సరం ఆర్థిక స్థితి, కుటుంబం, గృహం, వాహనం, విద్య, వివాహం తదితర అంశాలని కూడా ఈరోజు తెలుసుకుందాం. ఈ మేషరాశిలో అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1 పాదం ఉంటాయి. ఈ రాశి వారికి విశ్వావసునామ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అవమానం 7గా ఉంది. అంటే వచ్చేదానికన్నా కూడా అధికంగా ఉన్నటువంటిది ఖర్చు 10 రెట్లు ఎక్కువ ఉంది. అట్లా ఈ రాశి వారికి గురుడు 14/5/2025 నుంచి వృషభ రాశిలో నుంచి మిథున రాశిలో సంచారం, తృతీయ రాశిలో సంచారం అవటం అదొక అనుకూలమైనటువంటి ఫలితం. ఈ సంవత్సరం మొత్తం కూడా గురుడు మిథున రాశిలోనే సంచారం చేస్తాడు. అట్లాగే శని వచ్చేసరికి మార్చి 30వ తేదీ నుంచి వ్యయమైనటువంటి మీన రాశిలో సంచారం మొదలవుతుంది. ఆ రోజు నుంచి వీళ్ళకి 7.5 సంవత్సరాలు ఏలినాటి శని స్టార్ట్ అవుతుంది. ఈ ఏలినాటి శని మొదటి స్టెప్లో చంద్రుడు వ్యయంలో ఉండటం వలన మొదటి భాగం ఏలినాటి శని వీళ్ళకి అంత సత్ఫలితాన్ని ఇవ్వదని చెప్పవచ్చు. అట్లాగే రాహు వచ్చేసరికి 18/5/2025 నుంచి సంవత్సరంన్నర పాటు, అంటే ఈ సంవత్సరం మొత్తం కూడా ఏకాదశిలోనే రాహు ఉంటాడు. ఇది ఒక శుభ పరిణామం. అంటే మేజర్గా ఏవైతే గ్రహాలు ఉన్నాయో గురుడు, శని, రాహు గ్రహాల్లో గురుడు, రాహు చాలా బలీయమైన గ్రహాలుగా ఉన్నాయి. శని వ్యయ స్థానంలో ఉండటం వల్ల, ఏలినాటి శని స్టార్ట్ అవ్వడం వల్ల ఇది ఒక కొంచెం చిగా కలిగించడం వల్ల, అదే సమయంలో ఈ యొక్క మీనరాశిలో ఏర్పడుతున్నటువంటి షష్టగ్రహ కూటమి కూడా మేషరాశి వాళ్ళకి అంత అనుకూలం కాదు. ఇది వ్యయాన్ని, చికాకుల్ని కలిగించేట్టు అవుతాను. పోతే యాతావాత చూసుకున్నట్టయితే కనుక మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరం మొత్తం మీద కూడా ఖర్చులు అధికం, అనుకోని ప్రయాణాలు, మానసిక ఆందోళన, భార్యాభర్తల మధ్య కలహాలు, సంతానం పట్ల చికాకులు, గృహ వాహనాల మార్పులు ఉండేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. అట్లాగే మార్చి 31వ తేదీ నుంచి మే 14వ తేదీ వరకు ఈ 2 నెలల కాలంలో కొంచెం అన్ని రకాలుగా కూడా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. ఆరోగ్యపరంగా, ఐశ్వర్యపరంగా అనుకోకుండా దూర ప్రయాణాలు చేయవలసి రావడం, వృత్తి వ్యాపారాలు మందగించడం, రుణాలు చేయవలసి రావడం ఉంటుంది. అట్లా శిరోభారం కూడా కొంత ఉంటుంది. అట్లా ముఖ్యంగా శని యొక్క ప్రభావం వలన కుడి కంటికి సంబంధించినటువంటి అనారోగ్య సూచనలు కూడా ఉన్నాయి. జాగ్రత్త ఉండాలి, వహించాలి. అట్లాగే 13/9/2025 నుంచి 3/12/2025 వరకు ఈ రాశి వాళ్ళకి అత్యంత గడ్డు కాలంగా చెప్పబడుతుంది. కాబట్టి ఈ 2 నెలలు కూడా, అంటే సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు కూడా కొంచెం జాగ్రత్త వహించవలసినటువంటి అవసరం ఉంది అన్ని రకాలుగా కూడా. ముఖ్యంగా ఈ రాశి వారికి కుజుడు, రవి దోషులుగా ఉండటం వల్ల గోచార రీత్యా అనుకూలమైనటువంటి ఫలితాల కన్నా కూడా వ్యతిరేక ఫలితాలు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అట్లాగే ఆరోగ్యం ముందు చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ వ్యయంలో శని ఉండటం, కుజశనులకు షష్టాష్టకం పట్టడం, షష్టగ్రహ కూటమి పట్టడం, ఇవన్నీ కూడా మేషరాశి వాళ్ళకి మైనస్లే అవుతుంది తప్ప ప్లస్లు అవ్వట్లేదు. అందువల్ల రాబోయేటటువంటి విశ్వావసునామ సంవత్సరం మేషరాశి వాళ్ళకి కొంచెం గడ్డుగా ఉందని చెప్పచ్చు. అయినప్పటికీ గురుడు, రాహువు అనుకూలమైన స్థితిలో ఉండడం వల్ల ఓ 50% యొక్క మైనస్ యొక్క ఫలితాన్ని మనం తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే శారీరకమైనటువంటి విషయంలో కుడి కన్నుకు సంబంధించి, కిడ్నీలకు సంబంధించి, అట్లాగే తొడలు, పాదాలకు సంబంధించినటువంటి అనారోగ్య సూచనలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్త వహించవలసి ఉంటుంది. అట్లాగే గృహాలు మార్పులు చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. వాహనాలు మార్పులు చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. అనుకోని ప్రయాణాలు, రుణభారం పెరుగుతుంది. వ్యాపారస్తులకి ఆచితూచి వ్యాపారం చేసుకోవడం మంచిది. ఎందుకంటే రుణభారం పెరగకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అట్లాగే మేషరాశి వాళ్ళకి చూసుకున్నట్టయితే కనుక చైత్ర వైశాఖాలు 2 కూడా అంత అనుకూలమైనటువంటి కాదు. జ్యేష్ఠ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది వీళ్ళకి. జ్యేష్ఠ మాసంలో వీళ్ళు ఏమైనా చేయదలుచుకున్నటువంటి కార్యక్రమాలు ఏమైనా ఉంటే జ్యేష్ఠ మాసం, ఆషాఢ మాసం, జ్యేష్ఠ ఆషాఢాలు 2 కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి. కాబట్టి అటువంటి సమయంలో మీరు కార్యక్రమాలు చేసుకోవచ్చు. అట్లాగే శ్రావణ భాద్రపదాలు 2 కూడా వీళ్ళకి అనుకూలంగా లేవు. మళ్ళీ భాద్రపద మాసం తర్వాత వచ్చేటువంటి ఆశ్వీజం నుంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి.
కార్తీక మాసం పూర్తి వ్యతిరేకంగా ఉంటుంది. అట్లాగే మార్గశిరం, పుష్యం, మాఘం కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. కాబట్టి ఈ రాశి వారు ఏమైనా సంకల్పం చేసుకున్నట్టయితే కనుక, కార్యక్రమాలు చేయాలని సంకల్పం చేసుకున్నట్టయితే కనుక జ్యేష్ఠ ఆషాఢాలు, ఆశ్వీజ కార్తీకాలు చేసుకున్నట్టయితే చాలా విశేషంగా ఉంటుంది. అట్లే కురుడు తృతీయంలో ఉండటం వలన సోదరులకు సంబంధమైనటువంటి గృహాల్లో వివాహాది శుభకార్యాలు జరిగేటటువంటి అవకాశం ఉంటాయి. సోదరీలతో అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. సోదరీల వల్ల ఉన్నటువంటి కలహాలు ఏమైనా ఉంటే, సమస్యలు ఉంటే అవన్నీ కూడా విడిపోయేటటువంటి అవకాశం ఉంటుంది, అంటే పరిష్కారం అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. అట్లాగే గురుడు తృతీయంలో ఉండటం వలన అన్ని రకాలైనటువంటి యోగాలను కూడా ఇస్తాడు. అట్లాగే రాహు ఏకాదశిలో ఉండటం వలన ఏకాదశ స్థానే సర్వే గ్రహా శుభఫలదాహ అన్నారు. అంటే ఏకాదశిలో ఉన్నటువంటి గ్రహాలన్నీ కూడా మంచి సత్ఫలితాలను ఇస్తాయని జ్యోతిషశాస్త్రం చెబుతుంది. కాబట్టి రాహువు, పంచమ స్థానంలో ఉన్నటువంటి కేతువు కూడా ఇద్దరు కూడా చాలా యోగకారకమైనటువంటి గ్రహాలు. కాబట్టి వీళ్ళు ఫలితాలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. అయితే ఏలినాడు శని షష్ఠగ్రహ కూటమి ఉండటం వలన మేషరాశి వాళ్ళు ఈ సంవత్సరం పాటు విశ్వావసునామ సంవత్సరం అంతా కూడా జాగ్రత్త వహించవలసిందే. అటు పితృ సంబంధమైన ఇటు మాతృ సంబంధమైనటువంటి విషయాల్లో కూడా కొంచెం చికాకులు కలిగించేటటువంటి విషయాలు ఉంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్త వహిస్తే బాగుంటుంది. శాంతి కోసం నవగ్రహ ప్రదర్శనాలు చేయటం, అట్లాగే వీలైనప్పుడల్లా శనివారం నువ్వులు దానం ఇవ్వటం, తైలాభిషేకాలు చేసుకోవటం, మృత్యుంజయ జపం చేసుకోవటం, ఇటువంటివి చేసుకుంటే చాలా బాగుంటుంది. దానికి పరిహారం అవుతుంది. శనీశ్వరుడు యొక్క అనుగ్రహానికి మనం పాత్రలు కాగలుగుతాం. కాబట్టి మేషరాశి వారు చేసుకోవాల్సిందల్లా రాబోయేటటువంటి సంవత్సరం అంతా కూడా, విశ్వావసునామ సంవత్సరం అంతా కూడా శనిగ్రహ అనుగ్రహం కోసం సుందరాకాండ, హనుమాన్ చాలీసా, అట్లాగే శని జపం, శనికి నవగ్రహ జపాల్లో శనికి జపం, అట్లాగే మండపారాధన, హోమాలు, దానాలు విశేషంగా చేసుకున్నట్టయితే ఈ యొక్క ఏలినాటి శని మొదటి భాగం యొక్క దుష్ఫలితాలను మనం తగ్గించుకోగలుగుతాము. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క గ్రహస్థితికి అనుకూలంగా మన ప్లాన్లు చేసుకుని మన జీవితాన్ని సుఖమయం చేసుకోవాలని ఆశిస్తున్నాను. హరి ఓం తత్సత్. జై హింద్. భారత్ మాతాకి జై.